వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా ఇది భాషలెరుగని భావమే మది రాసుకున్న మధు కావ్యం లయ పంచుకున్న ప్రియ రాగమే మన ప్రేమ ఎంత మధురం అందరికీ నమస్కారం. నేను అనురాధ. చెప్పటమేంటనగా మన టీకేఆర్ కళాశాల రజతోత్సవ వేడుకలకు విచ్చేయుచున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్యవర్ధన్ గారికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతున్నాము. ఓ ఏడుండాదా? అమ్మయ్యా, దొరికినది దీని బండబడ. ఈ పద్దుల పద్దక్కి ఇంట్లో సోప్ ఎత్తుకెళ్ళడానికి ఆ ఎలకలకి ఎంత ధైర్యం ఉండాలా? నా సేతిగ్గాన దొరకాలా? రోకలు బండతో పచ్చడి పచ్చడి చేసి పక్కింటి పంకజానికి పార్సల్ చేస్తుండేదాన్ని. అయ్యా మర్చిపోయాను, నీళ్ళొస్తాయి కదో. ఉధో ఉధో ఎల్లమ్మ ఉధో ఉధో. ఉధో ఉధో ఎల్లమ్మ ఉధో ఉధో. జోగుళాంబ రేణుక ఎల్లమ్మ నీ ఇంటి ముందుకొచ్చిందే తల్లె. అమ్మోరు దృష్టి నీ ఇంటి వైపు మళ్ళినాది. వచ్చి కూర్చోవే. పాలు పొంగే ఏళ్ళకి తొంగి చూసిందేంటి పెద్దమ్మ తల్లి? ఓ ముచ్చట చెప్పడానికి తల్లి ఎతుక్కుంటా వచ్చినాది. ఎందుకని నువ్వు అడక్క ముందే నా నోటితో చెప్పిస్తానంది. ఇనుకోవే తల్లి మాటిది. ఏకాదశిని మర్చిపో, ఎడబాటు లేదు. పుట్టింటి అనుబంధాన్ని మర్చిపో, చింత ఉండదు. కానీ అష్టమి దినాన చెప్పిన మాట అలక్ష్యం చెయ్యకు. రేణుక ఎల్లమ్మ మాట మరవద్దు. ఒకటి కాదు, రెండు కాదు, 100 మాటల్ని చెప్పినాది నా తల్లి. పద్దుల పద్దక్కకి ఇట్లాంటి శుద్ధులు అర్థం కావు తల్లి. మళ్ళీ చెప్పు. ఎన్ని మార్లు చెప్పినా మాట మారదు పద్దు. అష్టమి దినాన ఈ ఇంటి మహాలక్ష్మి నీ ముద్దుల కూతురు అను జీవితంలో అనుకోని మలుపు తిరగబోతాందని ఎల్లమ్మ చెప్తాంది. ఎన్నెన్నో అష్టములు వచ్చిపాయే పద్మ. అయితే ఇయాల్టి అష్టమి అచ్చరువు తెప్పించి నీ బిడ్డ బతుకు తీరునే మారుస్తాది. ఇంకోసారి ఫస్ట్ నుంచి శ్రీ ఆర్యవర్ధన్. చపాతీ మాడిపోతున్నట్టుంది. అమ్మా, శ్రీ ఆర్యవర్ధన్ గారికి చపాతీ.
చపాతి చిచి స్పీచ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కాలేజ్కి రావా? అమ్మ నీళ్ళకెళ్ళిందే, వంట చెయ్యాలి. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అయితే త్వరగా వచ్చేయా? సరే. అందరికీ నమస్కారం. సభని అలంకరించిన ప్రముఖులకు ఏంటి బుజ్జమ్మా, ఇవాళ దేవుడి దగ్గర నువ్వే ధూపం పెట్టి దీపం వెలిగించినట్టునో? చపాతి మాడింది నాన్న. రాజా బహదూర్ గారి వారసుడు శ్రీ ఆర్యవర్ధన్ గారు సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మంచి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మంచి చేయ స్వామి. అయ్యో మర్చిపోయాను, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. మన టీకేఆర్ కళాశాల రజతోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నా స్పీచ్. తల్లి, నీ నోట్లోంచి వచ్చే తెలుగు మాటలు చిలక పలుకుల్లా ఉండాలి. ఏది ఒకసారి నోరు తెరువు. ప్రసాదం తింటే ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఏది ఇప్పటిదాకా కంఠస్థం చేసింది అప్పచెప్పు. ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు నాన్న. ఊరికే ప్రాక్టీస్ చేస్తే సరిపోదు బుజ్జమ్మా, ఇక్కడి నుంచి గుండె లోతుల్లోంచి రావాలి. ఉండు నాన్న, నన్ను డిస్టర్బ్ చేయకు. మా కాలేజ్ స్టూడెంట్స్ గురించి నీకు తెలీదు. తప్పులు చెబితే ఎగతాళి చేసి తుప్పులు ఎగ్గొడతారు. నేను చెప్పేది అదే బుజ్జమ్మా. ఈ పేపర్ సంగతి వదిలే, నిన్ను నువ్వు నమ్ముకో. మాట పెదాల నుంచి కాదు, వారసుడు మనసులోంచి రావాలి బంగారం. ఏం చెప్పావు బంగారం? మనసులోంచి రావాలంట, మనసులోంచి. కథలు చెప్పడం బాగా వచ్చని ఓ చెప్పమాకో. పొద్దున్నే మొదలైంది సోది. ఒసే రొట్టెలు మనం తినడానికి చేస్తాంటావా, ఊరంతా పంచడానికి చేస్తాంటావా? వారసుడు ఇల్లంతా పొగబెట్టినావు. నీకు చెప్పిన చూడు, నాకు బుద్ధి లేదు. నేను అదే చెప్పాను పద్దు. చెప్తావు. నేను చెప్పింది మాత్రం నువ్వు చక్కగా చేసింటావా? నేనేం చేశానే? ఏమీ చేయలేదనే చెప్తాండా. ఇంటికి బోర్ వేయించమని రోజు రామకోటిలాగా జపం చేస్తాండా. చెప్పి నాకు బోర్ కొట్టింది కానీ నువ్వు మాత్రం బోర్ వేయించలే. ఈ బిందె నేను పరుగు బంధంలో పోయినట్టు పోవాలా, ఆడ యుద్ధం చేసి రావాలా? ఎందుకు పద్దు? క్యూలో పేర్లు రాసి పెట్టిన బిందెలుంటాయిగా. పేర్లు ఆహాహా, ఏమి రాసినావయ్యా? ఈ అక్షరాలు చదవటానికి భూతద్దాలు కావాలి. ఈసారి పెద్దగా రాయిస్తానులేవే, పిఎస్ అని. కాదు, పద్మ అను సుబ్బు, పిఏఎస్, పాస్. సౌండ్ బాగుంది కదా? నీ బంటబడా, నేను ఇక్కడ చెప్తే నువ్వొకటి అంటున్నావు కదయ్యా. పాస్. మోటార్ వేయించమంటే పాస్, ఫ్రిడ్జ్ రిపేర్ చేయించమంటే పాస్, అదో ఆ డొక్కు ఫ్యాన్ రిపేర్ చేయించమన్నా పాస్. మొత్తానికి మాటలు చెప్పి సంసారాన్ని పాస్ చేస్తాడావు. యో ఏందయ్యా ఇది, ఇట్ట పడేసి ఉండవో? బట్టలు ఉతికేటప్పుడు ఇచ్చుంటే ఇవన్నీ ఉతికేసేదాన్ని కదా. పెద్దమ్మ తల్లి నువ్వే కాపాడాలా. పద్మనాభస్వామి లాంటి అల్లుడు వస్తాడని మా నాన్న కలలు గాని నాకు పద్మ అని పేరు పెట్టినాడు. ఇదిగో ఈ పద్దుల సుబ్రహ్మణ్యానికి ఇచ్చి పెళ్లి చేసినాడు. ఈయన చెప్పే శుద్ధులు వింటూ పద్దుల పద్దకలాగా మిగిలిపోయాను. కనీసం పెద్ద కలలు కానీ అదృష్టం కూడా లేకుండా పోయింది. పద్దు పద్మనే. నేను పెళ్లి చేసుకున్నాక నాకేం మిగిలిందయ్యా? ఈ బోడి ఫ్రిడ్జ్, ఆ డబ్బా పాట పాడే ఫ్యాను, అంత నా కర్మ. పద్దు, ఊరికే మనసు పాడు చేసుకోకే, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కొక్కటి నెమ్మదిగా బాగు చేయిస్తాలే. వస్తాను. అయ్యో అప్పుడే వెళ్ళిపోతుండవా? ఉండు, చపాతీ తిరిపోదు. టైం లేదు పద్దు, వెళ్ళాలి. నానా టిఫిన్ చేసి వెళ్ళు. లేదు బుజ్జమ్మ, టైంకి షాప్ ఓపెన్ చేయకపోతే ఓన్ ఊరుకోడు కదా. వస్తాను. తప్పుకోవే, మీ నాన్న అలిగి తినకుండా వెళ్ళిపోతే ఊరుకుంటానా? ఓ సుబ్బు, ఆగు సుబ్బు. ఓయ్ సుబ్బు, నిన్నే. షాప్ కి లేట్ అవుతుంది. ఒక మాట ఆగవయ్యా. సాయంత్రం వచ్చాక మాట్లాడతాగా, వస్తాను. సుబ్బు, ఏంటి పద్దు, ఎందుకలా అరిచావు? పిలిస్తే ఆగుతాను కదా, ఎందుకు అరుపు? బానే ఉంది సంబడం. నేనెక్కడ వచ్చాను? నీ పిలిపే అరుపులా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది.
ఫ్రిడ్జ్ ఫ్యాను రిపేర్ చేయించడానికే కదా, చేయిస్తానని చెప్పాను కదా. అబ్బో చేయించినవులే రిపేర్లు, దానికోసం ఏం పిలవలా. ఇదో 50 రూపాయలు, దార్లా పోత ఏదైనా తినిపో. వద్దు పొద్దు, షాప్లో బేరాలు బాగా అయితే ఓనరే మంచి టిఫిన్ తెప్పిస్తాడు, అక్కడే తింటాలే. అబ్బో మీ ఓనర్ సంగతి నాకు చెప్పమాక. టిఫిన్ తెప్పించే మొక్కమేనా అది? ఎప్పుడు చూసినా ఆ గల్లాపెట్టి మీదే ఉంటాయి వాడి కళ్ళు. యో నువ్వు ఆకలికి తట్టుకోలేవని నాకు తెలుసు. పోతా దారంట ఏదైనా తినిపో. ఇందా యో నువ్వు ఒక్కడవే తినాలా? అయ్యేవారు దానకర్ణులు కదా, వాళ్ళకి వీళ్ళకి దానం చేయమాక. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఏందయ్య అట చూస్తుండావు? నువ్వెంత మంచిదానివి పొద్దు, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. సినిమా డైలాగులు చాలు. సర్లే షాపుకు టైం అవుతుంది, ఎళ్ళు. ఏమయ్యోయ్ సాయంకాలం తొందరగా రా. టైంకి తినకుండా పోతే నేను ఊరుకుంటానా? అసలు చచ్చు సన్నాసి, ఆ షాపు ఓనర్ గండి అనాలి. ఒకప్పుడు ఆ అంగడి మీ నాయనదే. మీ నాయన సమస్య ఏంటో తెలుసా? నిజాయితీగా ఉండడం, అంగడి తాకట్టు పెట్టి అదే అంగట్లో పనోడుగా ఉండడం. ఏమన్నా అంటే నా అంగట్లోనే కదా నేను పనోడిని అంటాడు. అమ్మా చపాతీ కూర రెడీ. హాట్ బాక్స్ లో వేసిపో, అట్నే ఇంకో డబ్బాలో వేసుకుని పోతా మీ నాయనకి ఇచ్చిపో. హా లేదంటే పగటాలు కూడా ఉపవాసం ఉంటాడు. అలాగే అమ్మా. అను చెప్పడం మర్చిపోయాను, పొద్దున్నే సోదెం వచ్చి అష్టమి కష్టమి అరిష్టమని ఏందేందో చెప్పింది. అమ్మా ఏ కష్టమైనా ఇప్పుడున్న దానికి మించి ఉండదుగా, నువ్వేం దిగులు పడకు. ప్రతి దానికి టెన్షన్ అయితే బీపీ పెరుగుతుంది. ఆస్తులు పెరగలేదు గాని అది మాత్రం మా అంతం పెరుగుతుండది. మీ నాయనకొచ్చే జీతం రవ్వంతా, కష్టం కొండంతా. ఆ పెద్దమ్మ తల్లి దయవల నీకు బాగా దుడ్లున్న సంబంధం వస్తే నా మనసు ప్రశాంతంగా ఉంటాది. ఆర్యవర్ధన్ పెద్ద బిజినెస్ మ్యాన్, ఐశ్వర్యవంతుడు. అతను పట్టిందల్లా బంగారం. అట్టంటే అప్పిని చూసి పెళ్లి చేసుకోవే, జీవితాంతం సుఖంగా ఉంటావు. అమ్మా నాకు మగాడు సంపాదించిన డబ్బులతో బతకడం ఇష్టం లేదు. నేను బాగా చదివి ర్యాంక్ సాధించి మంచి ఉద్యోగం తెచ్చుకుంటా, ఉన్న అప్పులన్నీ తీర్చేస్తా. అప్పటికి ఈ ఒంట్లో ప్రాణం ఉంటుందో పోతుందో. అమ్మా నిజం మాట్లాడితే నీకు కోపం. డబ్బులు సంపాదించడం, గొప్ప స్థాయికి రావడం అంత సులభం కాదే. సర్లే నేనే స్థాయికి వెళ్తానో చూసాక మాట్లాడు. నాకు టైం అయింది, దారిలో స్పీచ్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. వస్తాను. సరే జాగ్రత్త. అను మీ నాయన క్యారేజ్ ఇవ్వడం మర్చిపోకో. అలాగే అమ్మా. పెద్దమ్మ తల్లి దీనికి సరైన జోడి ఏడుండాడో ఏం చేస్తాడాడో. ఆర్యవర్ధన్ ఇది ఒక పేరు కాదు, ఇట్స్ మోర్ దాన్ ఏ బ్రాండ్. ఏదో ఏబిసిడి కంపెనీలో రిలాక్స్డ్ గా వర్క్ చేసి శాలరీ తీసుకుని సాటిస్ఫై అవుదామనుకుంటే కుదరదిక్కడ. మీ చుట్టూ మీరా వైఫైలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఈ మీరా తప్పుల్ని క్షమిస్తుందేమో కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం క్షమించదాం. యూ గైస్ గాట్ ఇట్? యాంగర్ నాట్ గుడ్ మీరా మేడం. మిస్టర్ జెండే, మీ ఫ్యాషన్ షో చూడ్డానికి నేను ఫ్రీగా లేను. ఏంటి మ్యాటర్? ఆర్యవర్ధన్ సార్కి ఈ రోజు కాలేజ్ ఫంక్షన్ ఉంది కదా మేడం, ఈ సూట్ వేసుకెళ్తే బాగుంటుందని తెచ్చాను. నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను కదా జెండే, ఎందుకు చేంజ్ చేస్తున్నారు? బాస్ ఈ రోజు లైట్ బ్లూ కలర్ సూట్ వేసుకుని వెళ్తున్నారు. ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మేడం. అది చెప్పాల్సింది మీరు కాదు, మీరా. ఐ డిసైడ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. సార్ ఏ సూట్ వేసుకోవాలో, ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో ఇలా ప్రతి ఒక్కటి డిసైడ్ చేసేది నేను. ఆ రైట్స్ నాకు మాత్రమే ఇచ్చారు. వెళ్ళండి, వెళ్ళి బ్లూ కలర్ సూట్ తీసుకురండి. దట్స్ ఫైనల్. కూల్ మేడం, కూల్. కోపంలో ఏ డిసిషన్ తీసుకోకూడదు.
షట్ అప్ మిస్టర్ జెండే. టాక్ లెస్, వర్క్ మోర్. ఐ థింక్ సార్ ఈ రోజు లేట్గా వస్తారనిపిస్తోంది. కాలేజ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ మీటింగ్ దస్పలాలో ఉంది, ఏర్పాట్లు చేయండి. నో మేడం, సార్ దీనికి ఒప్పుకోరు. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామ్స్ని ఎప్పుడూ మిస్ కారు. జస్ట్ డూ వాట్ ఐ సే. చెప్పానా సార్, టైం అంటే టైమే మేడం. కాలేజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అవుదని చెప్పానా? క్యాన్సిల్ అవడం ఏంటి చెండే? ఏం లేదు సార్, నథింగ్. మీరు లేట్ రారు, ఏ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వదు అని మాట్లాడుకుంటున్నాం. రైట్ చెండే? అవును సార్, నేను అదే చెప్తున్నాను. గడియారంలో తిరిగే ముళ్ళైనా ఒక సెకండ్ లేట్గా తిరిగి వచ్చామో కానీ సార్ టైమింగ్లో ఏమాత్రం తేడా ఉండదని చెప్తున్నాను. దట్స్ ఓకే. స్కెడ్యూల్ ఏంటి? సో ఈ రోజు రేడియంట్ అసోసియేట్స్ తో దస్పలాలో మీటింగ్ ఉంది సార్. ఆ తర్వాత ఎస్ఆర్ గ్రూప్స్ తో ఇంటరాక్షన్, తర్వాత తాజ్ డెక్కన్ లో మన కొత్త ప్రాజెక్ట్ లోగో లాంచ్, నెక్స్ట్ మ్యారీగోల్డ్ హోటల్లో లంచ్, ఈవినింగ్ గోల్ఫ్ క్లబ్ కి, ఆ తర్వాత నైట్ 8 కి నోవెటల్లో కార్పొరేట్ కంపెనీ సెమినార్ ఉంది సార్. సో అక్కడే డిన్నర్ ప్లాన్ చేశాను. వీటన్నిటికంటే ముందు ఏదో ప్రోగ్రామ్ ఉండాలి సార్. మేడం, ఏది మిస్ అవ్వకుండా చెప్పమంటారు సార్? సార్ యాక్చువల్లీ అది చిన్న కాలేజ్ ఫంక్షన్. అటెండ్ అవుతానని మాటిచ్చాను కదా. ఎస్ సార్, టీకేఆర్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్ళాలి. సార్ ఈ రోజు ఏ కార్లో వెళ్తారు? జాగ్వార్లో వెళ్తారు సార్. ఆ కార్ ఫైన్ కట్టావా? అది చాలా చిన్న అమౌంట్ సార్, సిగ్నల్ జంప్ చేసినందుకు జస్ట్ 235 రూపీస్. ఈరోజు కట్టేస్తాను. రూల్స్ బ్రేక్ చేసినందుకు ఈరోజు ఏ కారు ఎక్కను. అది కాదు సార్. సార్ మీరు సైకిల్ మీద వెళ్తే సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు కార్లో వెళ్తే రెస్ట్ తీసుకోవచ్చు. నో రెస్ట్, సైకిల్ ఇస్ ది బెస్ట్. సార్ ప్లీజ్ సార్. ముందా వెహికల్ ఫైన్ కట్టో. ఏంటిది ఇంత చిన్న షాప్ లో షాపింగా? నో, డ్రైవర్ కార్ రిపేర్ చేయించుకుని వచ్చే వరకు కొంటున్నట్టు టైం పాస్ కోసం. రండి మేడం, ఇక్కడే నిలబడిపోయారే, లోపల రండి. మీకు కావాల్సిన వెరైటీ చీరలన్నీ ఉన్నాయి, రండి. చెప్పానుగా, బక్రా దొరికాడు, పదండి. బ్యూటిఫుల్ డిజైన్ కొత్తగా వచ్చిందండి. ఇది రేర్ కలర్, బ్లూలో దొరకడం చాలా కష్టం మేడం. ఏ షాప్లో దొరకవు మేడం, ప్రత్యేకంగా తెప్పించాం. గ్రాండ్ శారీస్ చూపించమంటే ఇలాంటి నాసిరకం శారీస్ చూపిస్తారేంటండి? అవి కూడా ఉన్నాయి మేడం. ఇది చూడండి మేడం, ఎలా ఉంది? చాలా దాహంగా ఉంది కదా. మంచినీళ్ళు తెప్పించమంటారు మేడం? మంచినీళ్ళకి బదులు ఏదైనా జ్యూస్ అయితే బాగుంటుంది. అలాగే మేడం, దాందేం భాగ్యం. చిన్న 3 జ్యూసులు తీసుకురామ్మా. అలాగే అన్నా. ఓకే, ఇది చూడండి మేడం. ఇది బ్రహ్మాండంగా ఉంటుందండి, ఇది చూడండి. ఇది చూడండి మేడం, 2 షేడ్ శారీ, లేటెస్ట్ ఫ్యాషన్. ఇప్పుడు నీళ్ళలో ఒకలా కనిపిస్తుంది, ఎండలో ఒకలా కనిపిస్తుంది. అవునా? అవును మేడం. అవునంటే సరిపోతుందా? మాటలతో మాయ చేయకు. అయ్యో నిజం మేడం, నా మాట నమ్మండి. కావాలంటే ఎండలో చూపిస్తాను, రండి 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 మేడం రండి.
ఇదిగో ఇప్పుడు చూడండి మేడం. రంగు మారింది, మీ మాటలు నమ్మొచ్చు. ఆ, చూడ్డానికి బాగుంటే సరిపోదు, నాకెందుకో చీరలు ఎంత తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ, ఆ, అయ్యో అలా ఏం ఉండదు మేడం. 6 గజాల చీరది. అయితే మీరు ఒకసారి చీర కట్టుకుని చూపించండి. నేనా? ఏ కట్టుకొని చూపించవా? ఆ, ఎండలోకి తీసుకుని వచ్చి కలర్ షేడ్ డెమో ఇచ్చావు కదా. ఉమ్, అలాగే 6 గజాలుందో 3 గజాలుందో నువ్వు కట్టుకుని చూపిస్తేనే కదా మాకు తెలిసేది. లేదంటే చెప్పు, వెళ్ళిపోతాం. అయ్యో అంత మాట అనకండి మేడం, నేను కట్టుకుని చూపిస్తాను. చూసారా మేడం, సరిగ్గా 6 గజాలు. ఇదిగో ఇంకా ఇంత పళ్ళు ఉంది, చూసారా? కొంచెం తలపైన కొంగు వేసుకుని చూపించండి. తలపైన భుజాల మీద బాగుంది, తల కొంగు వేసుకుని తిరిగే ఇంటి కోడళ్ళం సాంప్రదాయం ఫాలో అవ్వాలి కదా. 1/2 గజం తక్కువ ఉంటే కొంగు నెత్తి మీదకి రాదు కదా. లేదు మేడం, పర్ఫెక్ట్గా వస్తుంది, చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇలా ఓకేనా మేడం? ఇదిగో మేడం, ఇలా వస్తుంది. ఇలా ఓకేనా? హలో, ఎక్కడున్నావు? కార్ రెడీ అయిందా? ఓకే, నువ్వు కార్నర్కి వచ్చేసాయి. పదండి, కార్ రెడీ అయిందంట, వెళ్దాం. ఫన్ అదిరింది. మేడం మేడం జోకర్ గాడు చీర మేడం. కట్టుకొని చెంగు కప్పుకొని మేడం 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 ఓ మేడం గారు, ఏమండోయ్? అయ్యో మేడం. హలో, ఆ, వాళ్ళు ఇంకెందుకు వస్తారు? ఇలా నీతో చీర కట్టించి ఆడింగోళ్ళ అంగడి ముందు నిలబెట్టి షో చేసి వెళ్ళిపోయారు. అయ్యో అది కాదు సార్, ఓనర్ గారు అసలు ఏం జరిగిందంటే, ఇలా దారిని పోయే వాళ్ళకి దాన ధర్మాలు చేసి నా దగ్గర అప్పు చేసావు. అప్పు కట్టలేక ఈ షాపు నాకు అప్పగించావు. ఇప్పుడు ఈ షాపు నాది. వచ్చిన ప్రతి వాళ్ళకి జ్యూసులు తాగిస్తూ పోతే నేను నీలా రోడ్డుపైకి వస్తాను. బా భలే తగులుకున్నావు నాకు. అంతా నా కర్మ కర్మ. నిన్ను సార్ బుజ్జమ్మా, ఎప్పుడొచ్చావు? నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? ఓ, ఓనర్ తిట్టాడనా? ఇదంతా నాకు మామూలే. ఇప్పుడు ఇలా తిడతాడు, 2 నిమిషాలు పోయాక ఇలా పిలిచి మంచి కాఫీ ఇచ్చి మామూలుగా మాట్లాడేస్తాడు. పాపం ఓనర్స్కి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి కదా. నేనంటే చాలా గౌరవం, ప్రేమ. అందుకే ఈ షాప్కి గతంలో నేను ఓనర్ అన్న సంగతి మర్చిపోలేదు అతను. అయినా నేనేం ఓనర్గా బిల్డప్ ఇవ్వను. కానీ కస్టమర్స్ దేవుళ్ళు లాంటి వాళ్ళు. వాళ్ళు అడిగినట్టు చేసి చూపించలేదనుకో, వాళ్ళు వేరే షాప్కి వెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి బాధపడిపోతే ఎలాగమ్మా? తీసుకో భోజనం మధ్యాహ్నానికి. నువ్విలా వెళ్ళి కాలేజీలో స్పీచ్ ఇచ్చావో ముందు వరుసలో వాళ్ళకు కూడా వినపడదు. ఓసారి నవ్వు బంగారం. చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వకూడదు. చదువు మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. అన్నట్టు బుజ్జమ్మ, ఇక్కడ జరిగిన విషయం మీ అమ్మతో చెప్పొద్దే? చెబితే ఈరోజు సెకండ్ షో పెట్టడం గ్యారంటీ. నేను వెళ్తున్నాను. బుజ్జమ్మ బుజ్జమ్మ, లేట్ అయింది. కాలేజ్ వైపు వెళ్లే బస్సులు కూడా వెళ్ళిపోయి ఉంటాయి. ఇదిగో ఆటోలో వెళ్ళు. వద్దు నాన్న. నాన్న ఇస్తే వద్దనకూడదు తల్లి.
వెళ్ళు వెళ్ళు. నడుచుకుంటూ వెళ్తే అలసిపోతావు, అలసిపోయి నీరసించిపోతావు. గొంతులో మాట పెగలాలంటే సత్తు ఉండాలి కదా. ఆటోలో వెళ్ళి స్పీచ్ ఎదరగొట్టే. త్వరగా వెళ్ళమ్మా. ఆల్ ది బెస్ట్. జాగ్రత్త. అలాగే. మా కష్టాలన్నీ తీరాలంటే నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. అమ్మ చెప్పినట్టు కనీసం 15,000 జీతం వచ్చే జాబ్ దొరకాలి. ప్లీజ్ దేవుడా, కొంచెం హెల్ప్ చేయి. ఆటో. ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి? అన్నా, టీకేఆర్ కాలేజ్కి వెళ్ళాలి. భయ్యా, బ్రో, సార్, అంకుల్, ఈ పిలుపులన్నీ విని విసిగెత్తిపోయానమ్మా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయలు. కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు లెస్స ఎలా చేస్తున్నారు వీళ్ళు? అచ్చ తెలుగులో అన్నాని పిలిచావమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఎక్కమ్మా, ఎక్కు. అన్నా, ఆ, మీటర్ వేస్తారు కదా? కొలమాన పరికరం లేకుండా, అంటే మీటర్ లేకుండా త్రిచక్ర వాహనం నడపజాలను. త్రిచక్ర వాహనం అంటే ఆటో. రండమ్మా, ఎక్కండి. తెలుగు జాతి మనది నిండుగా టీకేఆర్ కాలేజ్కి ఎంత అవుతుంది? 5 కిలోమీటర్లమ్మా. కిలోమీటర్ కాదన్నా, నీ ఆటో మీటర్ ఎంత అవుతుంది? ఓ, డబ్బులా? ఓ 50-60 అవుతుందమ్మా. 50-60నా? అన్నా, 50 అవ్వగానే ఆటో ఆపేసేయి. 50 దాటి ₹1 కూడా ఎక్స్ట్రా ఇవ్వను. ఇప్పుడు నేను కొలమాన పరికరం చూసి నడపాలా, రోడ్డు చూసి నడపాలా? నువ్వే చూసుకుని ఆపమ్మా. అలా కాదన్నా, నేను మీటర్ చూస్తూ కూర్చుంటే స్పీచ్ ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? ఓ, మొదటిసారి ప్రసంగం ఇవ్వబోతున్నావా? సర్లే, సుమారుగా ఆపుతాను. అవును, ఎంతకీ ఎవరి గురించి ప్రసంగం? ఓ గొప్ప వ్యక్తి మా కాలేజ్కి రాబోతున్నారు. అవునా? ఎవరతను? ఓ షిట్, టైం అవుతుంది. అష్టమి దినాన ఈ ఇంటి మహాలక్ష్మి నీ ముద్దుల కూతురు అను జీవితంలో అనుకోని మలుపు తిరగబోతాంది.